భవిష్య పంచాంగానికి స్వాగతం. ఇంటి ముందు ఎన్ని మెట్లు ఉండాలి? భవిష్య పంచాంగానికి స్వాగతం. మరి ఇంటి ముందు ఎన్ని మెట్లు ఉండాలి అనేది ఒక మంచి ప్రశ్న. మరి సాధారణంగా ఇంటి ముందు అంటే సింహద్వారం ముందు, లేదంటే మన గుమ్మానికి ప్రహరీ గేటుకి ముందు రోడ్డు మీద ఎక్కేటప్పుడు కానీ ఎన్ని మెట్లు ఉండాలి అనేటువంటిది వాస్తుశాస్త్రంలో చూసినట్టయితే మరి ఖచ్చితంగా మెట్లను ఎక్కడ కట్టినా సరే సరి సంఖ్యలోనే ఉండాలి, బేస్ సంఖ్యలో ఉండకూడదు. ఒక మెట్టు ఏర్పాటు చేసుకుంటున్నారు చాలా మంది. 3 మెట్లు కట్టాలండి, బేస్ సంఖ్య చెప్పారండి మా గురువు గారు అంటున్నారు. అది ఎలాగా కరెక్ట్ కాదో కూడా మీకు నేను వివరిస్తాను. మరి ఒక మెట్టు ఉన్నట్టయితే, 2 మెట్లు ఉన్న సరి సంఖ్యలో మెట్లు ఉన్నట్టయితే విధానం ఒకసారి పరిశీలించండి. మెట్టు ఒకటే ఉన్నట్టయితే మన భారతీయ సాంప్రదాయంలో ఏదైనా సరే మనం ముందుకు వెళ్ళాలంటే కుడికాలు పెట్టమంటాం, కుడికాలు ముందు పెట్టి ప్రయాణం చేయమంటాం, కుడికాలతో స్టార్ట్ చేయమంటున్నాం. మరి ఒక మెట్టు మీద ఉన్నప్పుడు మొదటి మెట్టు మీద కుడికాలు వేస్తే ఆటోమేటిక్గా రెండో కాలు ఎక్కడికి వెళ్తుందండి? ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్తుంది. అంటే ఇంట్లో ఏమవుతుంది? ఎడంకాలు పడుతుంది. అలాగే మనం వెళ్ళాల్సినటువంటి ఒక స్టేజ్ మీదకి వెళ్ళినా, లేదా ఒక దేవాలయానికి వెళ్ళినా, అతిథులుగా మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళినా, ఈ విధంగా ఒక మెట్టే ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చేవాళ్ళందరూ కూడా ఎడంకాలతో లోపలికి ప్రవేశించవలసి వస్తుంది. అదే 2 మెట్లు ఉంటే ఎలా చూడండి, మొదటి మెట్టు మీద కుడికాలు వేస్తే రెండో మెట్టు మీద ఎడంకాలు వేస్తారు. ఆటోమేటిక్గా 3వ స్టెప్ కుడికాలతోటి లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. ఇది ఖచ్చితమైనటువంటి విధానం. కాబట్టి ఖచ్చితంగా 2, 4, 6 ఈ విధంగా సరిసంఖ్య వచ్చేలాగా మెట్లు ఏర్పాటు చేసుకోండి. మరి ఈ విధంగా కుడికాలు పెట్టడం కోసమే నూతన వధూవరులని గుమ్మం దగ్గర ఆపేసి హారతి ఇచ్చే కార్యక్రమం కూడా మరి భారత సాంప్రదాయంలో ఉండడానికి కారణం ఇదే. కాబట్టి ఖచ్చితంగా కుడికాలు లోపల పెట్టి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే సరి సంఖ్యలో మెట్లు ఉండాలి. మరి ఇటువంటి ముఖ్యమైన విషయాలకి భవిష్య పంచాంగాన్ని పరిశీలించండి. అలాగే మా భవిష్య పంచాంగం యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి.